అయితే జనరల్ ఎక్సెప్షన్స్ ఏంటి? సీ యాక్చువల్లీ వాట్స్ ద పర్పస్ ఆఫ్ జనరల్ ఎక్సెప్షన్స్ అంటే ఇక్కడ యాక్ట్ అయింది. అంటే దెర్ ఇస్ అన్ అఫెన్స్ టెక్నికల్‌గా మాట్లాడంటే. బట్ దాన్ని మనం ఎక్స్‌క్యూజ్ చేస్తున్నాం. ఓకే. ఇప్పుడు కొట్టాము. బై మిస్టేక్ మనం వెళ్తుంటే నాకిట్లా నా చెయ్యో కాలో మీకు తాకింది. అయ్యయ్యో! సారీ చూసుకోలేదు అంటే మీరేమంటారు? ఇది పర్లేదంట. సో, అట్లా ఒక యాక్ట్ జరిగింది. సరేలే పర్లేదు ఇట్స్ ఓకే. అంటే లా ఈజ్ ఏమంటుంది ఇక్కడ? ఎక్స్‌క్యూజ్ చేస్తుంది అన్నమాట. దాన్ని మనము జనరల్ ఎక్సెప్షన్స్ కింద అంటాం. సో, త్రూ ఔట్ జనరల్ ఎక్సెప్షన్‌లో వన్ కామన్ పాయింట్ ఏంటంటే దట్ ఈజ్ ఇంటెన్షన్. అది ఇంటెన్షన్‌తోని చేసిన యాక్ట్ కాదు. ఫస్ట్ పాయింట్ మీరు ఫోకస్ చేయాల్సింది వాట్ ఈస్ సంథింగ్ దట్ షుడ్ హ్యావ్ యువర్ ఫోకస్ అంటే దట్ ఈస్ ద ఇంటెన్షన్. యాబ్సెన్స్ ఆఫ్ ఇంటెన్షన్. ఓకే. ఇక్కడ యాక్ట్ జరిగింది. నేను బై మిస్టేక్ నా చెయ్యి మీకు తాకింది. ఇంటెన్షన్‌తో తాకలే. బై మిస్టేక్ తాకింది అది. నెక్స్ట్ ఏంటిదంటే అదర్‌వైజ్ గుడ్ ఫెయిత్. యాక్ట్ జరిగింది. బట్ యూ హావ్ డన్ ఇన్ గుడ్ ఫెయిత్. గుడ్ ఫెయిత్ అంటే ఏం చెప్తున్నాం మనము? నిన్నేం చెప్పా గుడ్ ఫెయిత్ అంటే? గుడ్ ఫెయిత్. గుడ్ ఫెయిత్ డెఫినేషన్ మనం నిన్న చెప్పుకున్నాం డెఫినేషన్ అడుగుతున్నా. గుడ్ ఫెయిత్ నిన్న మాట్లాడాం గదా! అందులో పదం చెప్పాను నేను. డ్యూ కేర్ అండ్ అటెన్షన్. విత్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్. గుడ్ ఫెయిత్ అంటే యూ హావ్ డన్ విత్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్ అనమాట. సో, అందులో మనము ఇప్పుడు సిరీస్ 1 బై 1 చూస్తుంటాము. అయితే జనరల్ ఎక్సెప్షన్ వచ్చేసి మీ మెయిన్స్‌కి బాగా మంచిగా స్కోరింగ్ అంటే ఇది గనక వచ్చిందనుకోండి మంచిగా ఈజీగా స్కోర్ చేసేది ఉంటది. ఓకే. యాక్ట్ డన్ బై ఎ పర్సన్ బౌండ్ ఇక్కడ పదం ఏముంది? బౌండ్ బై లా. ఇక్కడ ఇంకొక చిన్న మాట, ఒక స్మాల్ థింగ్ దట్ ఐ హావ్ టు యాడ్. ఇగ్నోరెన్స్. ఓకే. ఇగ్నోరెన్స్ అంటే ఏంటిది? ఇగ్నోరెన్స్. యాహ్! ఓకే. టేక్ యూర్ టైమ్. ఇగ్నోరెన్స్ అంటే ఏంటి చెప్పండి? మాకు తెలియదు అట్లా. అయితే ఇందులో మనం 2 మందుం. జనరల్‌గా క్రిమినల్ జ్యూరిస్ప్రుడెన్స్ రూల్ ప్రకారం ఏందంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఉంటాం. ఓకే. ఇప్పుడు మనకి కొన్ని సార్లు బేసిక్‌గా కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు సింపుల్‌గానే చూడండి. మనందరం ఇక్కడ కూర్చున్నాం. నేను మీ టీచర్ అని మీకు తెలీదు. ఓకే. ఫస్ట్ డే. నేను నార్మల్‌గా ఇలా వచ్చేసాను. మీరు స్టూడెంట్ అనుకున్నారు. నేను టీచర్ అని తెలీదు. నేనొచ్చినప్పుడు మీరు లేచి నించోలే. నేను అఫెండ్ అయినా. ఫ్యాకల్టీ వస్తే నించోలేదేంది అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఇక్కడ మీకు తెలీదుగా నేను టీచర్ అని. అంటే మీకు ఫ్యాక్ట్ తెలీదు. మీకు టీచర్ అని తెలిసుంటే మీరు హెల్ప్ చేద్దురేమో. కానీ మీకు తెలవదు. ఓకేనా? నేను ఒక ఆఫీసర్‌ని. మఫ్టీలో ఉన్న ఆఫీసర్‌ని. మీకు ఆ విషయం తెలవక కాస్త నాతోని నార్మల్‌గా అంటే ఎవరైనా నార్మల్ సివిలియన్‌తోని బిహేవ్ చేసినట్టు నాతోని చేషిర్రు. మీరొక పబ్లిక్ సర్వెంట్‌తోని ఇట్లా మాట్లాడతారా? ఇది ఈస్ అఫెన్స్ అగైన్స్ట్ పబ్లిక్ సర్వెంట్ గదా! అని చెప్పి నేనంటే మీరేమంటారు? అయ్యో! నాకు తెలవదు కదా మేడం మీరు. ఆఫీసర్ అని నాకెట్లా తెలుసు? మీరు యూనిఫార్మ్‌లో లేకపోతుర్రు, బ్యాచ్ లేదా, ఏం లేదు నాకు తెలీదు. బేసిక్ ఇక్కడ ఏంటిది మీకు తెలవదు. ఫ్యాక్ట్. మీకు జరిగింది ఫ్యాక్ట్. సో, మీకు ఫ్యాక్ట్ తెలవదు. దీన్నేమంటాము? ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్. అయితే ఒక విషయం అయ్యో! ఇది నాకు తెలీదు. నాకు తెలియక జరిగింది అనంటే అది లా ఎక్స్‌క్యూజ్ చేస్తది. ఫ్యాక్ట్ అయితే. ఓకేనా? ఇంకోటేందంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా. ఓకే. ఇప్పుడు మీరు వెళ్తున్నారు. మీరు ఇండియన్సే. సో, ఇండియాలో ఇప్పుడు తెలంగాణలో మనకు తెలిసిన రూల్ ఏంటిదంటే బాగా తెలిసిన రూలు హెల్మెట్ లేనిది పోయినామంటే పడతది పెనాల్టీ. ఎంత పడతది? స్టార్టింగ్ ఎంతుంది? మీరు అది మాక్సిమం ఎంత పోతుంది? 3000, 4000 దాకా పోతుంది. రిపీటెడ్ అఫెండర్స్‌కి మల్టిపుల్ చలాన్స్ పడతాయి. నేనంటే హెల్మెట్ పెట్టుకోకపోతే ఇది 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 మీకు తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అనుకుందాము మీరేందంటే బండి మీద పోతున్నారు. హెల్మెట్ పెట్టుకోలే. ట్రాఫిక్ వాళ్ళు చలాన్ కొట్టి. మీరేమంటారు? అయ్యో! నాకు తెలీదు సార్. హెల్మెట్ పెట్టుకోకపోతే ఫైన్ ఏస్తారని తెలవదు సార్. కొంచెం ఎక్కువ బయటికి పోను. ఫస్ట్ టైమ్ బండి తీసుకొని బయటికొచ్చినా అని అంటారు. అప్పుడు అది వాళ్ళేమంటారు? నీకు తెలిసినా తెలవకపోయినా అఫెన్స్ ఈజ్ అఫెన్స్. ఓకే. ఇప్పుడు మన ఇండియా మనందరం ఏం చేసినాం? చదివి బాగా టైర్డ్ అయిపోయినాం. ఓకే. రెగ్యులర్‌గా ఏం చదువుతాం? లాంగ్ వీకెండ్ వస్తుందిగా అందరం కలిసి ఎటైనా పోదామా? అది థాయిలాండో, సింగపూరో బుక్ చేసుకొని పోయినా. అంత బడ్జెట్ లేదు. ఎగ్జాంపుల్ కలలన్న పెద్ద గంధం. సో, ఫ్లైట్ బుక్ చేసుకున్నాం, వెళ్ళినాం, దిగినాం. అక్కడికెళ్ళేసేందంటే మనం అక్కడ రూల్స్ వేరు, అక్కడ లాస్ వేరు, అక్కడ వేరు. మనం ఏదో అక్కడ ట్రాఫిక్ లాస్ బాగా స్ట్రిక్ట్ ఉంటాయి. అక్కడ వయలేట్ చేసేసినాం. ట్రాఫిక్ లాస్ అక్కడ హారన్ గట్టిగా కొట్టడం కూడా కష్టమే. అక్కడ వయలేట్ చేసేసినాం. వాళ్ళు మనలాగా ఏదో ఐదో అంటే అక్కడ ఏందంటే పెనాల్టీలు ఎక్కువనే ఇండియన్ కరెన్సీ పెనాల్టీ ఎక్కువనే పడ్డది. మనం ఏమంటాము?
సార్ నాకు తెలీదు సార్, నేను ఫస్ట్ టైం వచ్చిన, టూరిస్ట్‌కి వచ్చిన, ఇక్కడ లాస్ నాకు తెలవవు కదా అంటారు. వదిలేస్తారా? లా తెలవదనడము ఈజ్ నాట్ ఎన్ ఎక్స్‌క్యూజ్. అర్థమైందా? అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా, దీన్ని ఇగ్నోరెన్స్ ఆఫ్ జ్యూరీస్ అంటాయి. ఇగ్నోరెన్షియా జ్యూరీస్ నాన్ ఎక్స్‌క్యూసాట్. లీగల్ మ్యాక్సిమ్ ఏంటంటే ఇగ్నోరెన్షియా జ్యూరీస్ నాన్ ఎక్స్‌క్యూసాట్ అంటాం. అంటే లాని యాజ్ అన్ ఇగ్నోరెన్స్ అనకూడదు. ఇప్పుడు మనమే చూద్దాం. మన ఎగ్జాంపుల్, ఒకవేళ ఇగ్నోర్ అనుకుంటే, ఇప్పుడు ఒక క్యాండిడేట్ ఉన్నాడు. ఓకే. అతను ఏం చేస్తాడు, పల్లెటూరు ఆయన, పెద్ద చదువుకోలేదు, కంప్లీట్ పల్లెటూరు ఆయన, చదువుకోలేదు, సోషల్ మీడియా ఇదేం తెలీదు. అతను ఒక అఫెన్స్ చేసిండు అనుకుందాం, ఓ మర్డరో ఏదో చేసిండు అనుకుందాం. రేపన్నాడు ఆయన ఏమంటాడు, నేమన్నా లా చదివినా సార్, ఇట్లా కొడిస్తే అది కల్పబుల్ హోమిసైడ్ అయితే నాకేం తెలుసు, నాకు తెలియక చేసిన అంటే రేపటినాడు అది డిఫెన్స్ అవుతుంది. సో అట్లా మనం తీసుకోవచ్చు అంటే లేదు, లా తెలియదు అనేది డిఫెన్స్ కాదు. సార్ ఇట్లా కొడితే ఇది గ్రీవియస్ హర్ట్ అవుతుందని నాకు తెలియదు సార్, నేను కొట్టిన పన్ను ఊడిపోయింది, గ్రీవియస్ హర్ట్. ఉత్తగా కొడితేనేమో సింపుల్ హర్ట్, పన్ను ఊడిపోయింది ఇక గ్రీవియస్ హర్ట్ కింద పడుతుంది. సో నేను ఏదో ఇట్లా కొట్టినా పన్ను ఊడిపోయింది, ఇప్పుడు గ్రీవియస్ నాకేం తెలుసు సార్, అది అఫెన్స్ అయితే నాకు తెలియదు కదా అంటాం. ఏదో ఇట్లా నార్మల్గా మైక్ పట్టుకొని ఏదో మాట్లాడమంటే ఏదో మాట్లాడినాం, అది డిఫర్మేషన్ పడుతుంది నాకేం తెలుసు సార్, నాకు యాక్ట్ తెలియదు, లా తెలియదు అని ఎక్స్క్యూజ్ తీసుకుంటామా? తీసుకోలేం. మనకి లా అనేది తెలియదు అని చెప్పడం ఎక్స్క్యూజబుల్ కాదు. గుర్తుపెట్టుకోండి. ఇగ్నరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఎక్స్క్యూజ్ చేస్తారు. అది ఇందాక చెప్పినట్టు, అయ్యో మీరు టీచర్ అని తెలియదు అందుకే లేచి నించోలేదు, లేదా మీరు ఆఫీసర్ అని తెలియదు అందుకే నేను నమస్కారం పెట్టలేదు, ఇట్లాంటివి అంటుంటాం. తెలియదు, కొన్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ జరిగిపోతాయి. ఓకేనా? సో అట్లా. సో అది ఫ్యాక్ట్‌కి విషయమే ఎక్స్క్యూజ్ చేస్తుంది లా. ఇగ్నోరెన్స్ ఆఫ్ లా అనేది ఏదైతే ఉంటుందో, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఎక్స్క్యూజబుల్. అంటే మీరు ఒక యాక్ట్ చేసి లాలో ఇది అఫెన్స్ అని నాకు తెలీదు సార్ అని మనం క్లెయిమ్ చేయడానికి లేదు. ఓకేనా? లా మీకు తెలిసినా తెలియకపోయినా మీరు చేసిన యాక్ట్ ఇండియన్ పీనల్ కోడ్‌లో వర్తిస్తే ఇంక అంతే. ఓకే. ఇండియన్ పీనల్ కోడ్‌లో ఉన్న డెఫినేషన్స్‌లో ఏదో ఒక దాన్ని అట్రాక్ట్ చేసేస్తే ఇంకా అది అఫెన్సే. మీకు లా తెలిసినా, మీకు తెలియకపోయినా, మీకు నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా. ఇది నేరం అని నాకు తెలీదు అని అనడానికి లేదు. సరేనా? ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇగ్నోరెన్స్ ఆఫ్ ఫ్యాక్ట్ ఈజ్ ఎక్స్క్యూజబుల్, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్. దీనికి లీగల్ మ్యాక్సిమ్ ఏంది? ఇగ్నోరెన్షియా జ్యూరిస్ నాన్ ఎక్స్క్యూసాట్. ఓకే. కమింగ్ బ్యాక్. ఇక్కడ ఏమంటున్నాము, యాక్ట్ డన్ బై ఎ పర్సన్ బౌండ్ బై లా. మనకి లా ప్రకారం కొన్ని డ్యూటీస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు నేను ఒక ఆఫీసర్ని అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంటో, రెవెన్యూ ఆఫీసర్ ఏదో అనుకోండి. యాజ్ పర్ లా నాకు కొన్ని డ్యూటీస్ ఉంటాయి. నేను లాఫుల్‌గా లా ప్రకారము నాకున్న డ్యూటీని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అలా ఎక్స్క్యూజ్ చేసేటప్పుడు జరిగిన యాక్ట్‌కి యూ కెనాట్ హోల్డ్ మీ యాజ్ అన్ లయబుల్ పర్సన్ అంటున్నాడు. ఇప్పుడు నేను ఒక పోలీస్ ఆఫీసర్. ఓకే. పోలీస్ ఆఫీసర్ బేసిక్ డ్యూటీ ఏంటి? అరెస్ట్ చేయాలి. మనకి అరెస్ట్ కోడ్‌లో మనకి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ చదివినప్పుడు దేర్ వాస్ వన్ థింగ్ ఏమన్నారు? అన్లెస్ దేర్ ఈస్ అ వాలంటరీ సబ్మిషన్ వి షుడ్ నాట్ యూజ్ మోర్ ఫోర్స్ అన్నారు. బట్ వెన్ హీ ఈస్ ట్రైయింగ్ టు ఎవేడ్, అంటే వెన్ ద అక్యూజ్డ్ ఆర్ సస్పెక్ట్ ఈస్ ట్రైయింగ్ టు ఎవేడ్ ద అరెస్ట్, యూ కెన్ యూజ్ ఫోర్స్ యాజ్ మచ్ నీడెడ్ అన్నారు. నేను పోలీస్ ఆఫీసర్, నేను నా టీం పోయాము, దెర్ వాజ్ అ సస్పెక్ట్ అండ్ హీ ఈస్ ట్రైయింగ్ టు అవాయిడ్ ద అరెస్ట్ అనమాట. సో హీ ఈస్ రన్నింగ్ అవే ఫ్రమ్ అస్. సో వీ వర్ చేసింగ్ హిమ్, వీ హ్యావ్ కాట్ హోల్డ్ హిమ్. డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ హీ ఫెల్ డౌన్, హీ గాట్ హర్ట్. రేపటి నాడు కోర్టుకు వచ్చి అంటాడు, నాకు దెబ్బ తాకింది, నా పన్ను ఊడిపోయింది, ఇది గ్రీవియస్ హర్ట్ అవుతుంది, ఈ పోలీస్ ఆఫీసర్ దానికి లయబుల్ అంటారు. అప్పుడు నేనంట, ఇది మరీ బాగుంది, ఐ వాజ్ జస్ట్ డూయింగ్ డ్యూటీ యాజ్ పర్ లా. లా ప్రకారము దేర్ ఈస్ అ డ్యూటీ దట్ వాజ్ ఇంపోజ్డ్ ఆన్ మీ, ఐ వాజ్ డూయింగ్ దట్ ఇన్ అ గుడ్ ఫెయిత్. ఓకేనా? లా చెప్పింది నాకు క్లియర్గా, పారిపోనికి ట్రై చేస్తే ఎంత ఫోర్స్ ఉంటుంది, ఫోర్స్ యూజ్ చేసి పట్టుకోమన్నది. ఐ వాజ్ జస్ట్ డూయింగ్ మై డ్యూటీ, ఐ యామ్ బౌండ్ బై లా. అంటే చట్ట ప్రకారం నా మీద ఆ డ్యూటీ ఉంది, నేను పోలీస్ ఆఫీసర్ని కాబట్టి దేర్ వాజ్ దట్ డ్యూటీ ఆన్ మీ. క్లియర్? సో అదే డ్యూటీ నేను చేస్తున్నాను కాబట్టి ఆ టైంలో అంటే నా లాఫుల్గా చేస్తున్న డ్యూటీ. మీరు అనొచ్చు మరి అన్లాఫుల్గా, మనం మూవీస్లలో 3rd డిగ్రీ మెథడ్స్ వాడతాడు, అది అన్లాఫుల్. అది లా ప్రకారంగా 3rd డిగ్రీ వాడమని ఎక్కడా చెప్పలేదు. 3rd డిగ్రీ మెథడ్ అనేది ఇల్లీగల్. ఏ కోడ్లో కూడా మీరు చెయ్యి చేసుకోవచ్చు నేరస్తుడి మీద అని ఎక్కడా చెప్పలేదు. సో అది అన్లాఫుల్ థింగ్. అది లాలో చెప్పలేదే. లాలో అరెస్ట్ చేయండి, కస్టడీలోకి తీసుకుని, అప్పుడు కూడా లాలో చెప్పింది చెయ్యి వేయొద్దు, కానీ పారిపోతుంటే మాత్రం వేయాలి అని చెప్పింది. సో అది. సో లాలో ఉన్న ప్రకారంగా ఇఫ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ యాజ్ అన్ ఆఫీసర్, అప్పుడు దట్ ఈజ్ ఓకే. దట్ యాక్ట్స్ యాజ్ అన్ ఎక్సెప్షన్. సో దట్ యాక్ట్ యాజ్ అన్ ఎక్సెప్షన్ అనమాట. ఇది పర్సన్, యాక్ట్ డన్ బై ఎ పర్సన్ బౌండ్ బై లా. నెక్స్ట్ ఏమంటున్నాము? యాక్ట్ డన్ బై ఎ పర్సన్ బై మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ బిలీవింగ్ హిమ్సెల్ఫ్ బౌండ్ బై లా. ఓకే. ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో అన్నదమ్ములు ఉన్నారు. ఓకే. హలో బ్రదర్స్, ట్విన్స్.
చూడ్డానికి ట్విన్స్ ఉన్నారు. సో అందులో అన్న ఈజ్ అ కల్ప్రిట్. అన్న దొంగతనం చేసిండు. సో ఐ హ్యావ్ గివెన్ ఆర్డర్స్, నాకు వారెంట్ ఇష్యూ అయింది దట్ ఐ హ్యావ్ టు అరెస్ట్ హిమ్. సో లాఫుల్గా నేను అన్నని అరెస్ట్ చేయాలి. వారెంట్ తీసుకున్న వెళ్ళిన. అన్న లేడు, అన్న ఎటో బయటికి పోయిండు. తమ్ముడు నాకు వరండాలో కనిపించిండు టీ తాగుకుంటా. మంచిగా తీసుకొచ్చేసిన, అరెస్ట్ చేసిన. ఇంకా నాకేం తెలుసు అలా హలో బ్రదర్స్ అని. సో ఐ డోంట్ నో, ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్ దేవర్ ట్విన్స్. ఐ వెంట్ అరెస్ట్ చేసిన, అప్పటికైనా అరుస్తున్నాడు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నాడు అది ఇదని. లేదు యు ఆర్ అండర్ అరెస్ట్, ఇది వారెంట్ అది ఇది అని చెప్పి తీసుకొచ్చిన. కోర్టులో అంటున్నాడు, సార్ ఇది అన్లాఫుల్ అరెస్ట్ సార్, అసలు నాకు ఇది చెయ్యింది అనవసరంగా నన్ను అరెస్ట్ చేసిరు, నాకు అవమానం జరిగింది, ఐ హ్యావ్ ఫేస్ ద యునో హ్యూమిలియేషన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ వన్, నన్ను అనవసరంగా అరెస్ట్ చేశారు అంటారు. అప్పుడు నేనేమంటా, సార్ ఇది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ సార్. ఇద్దరు అన్నదమ్ములు అంటే నేను కొంచెం కన్ఫ్యూజ్ అయినా, నాకేం తెలిసి ఇల్లు హలో బ్రదర్ అని. ఇది నేను ఇప్పుడు ఏం చెప్తా, సో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్. ఆనెస్ట్గా ఇన్ గుడ్ ఫేత్ ఐ వాజ్ డూయింగ్ మై డ్యూటీ విచ్ ఐ వాజ్ బౌండ్ బై లా టు డూ. వారెంట్ ఇచ్చిరు, అరెస్ట్ చేయమని నేను ఎగ్జిక్యూట్ చేసిన. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ గుడ్ ఫేత్లో జరిగింది, నాకు తెలీదు. అక్కడికి వెళ్ళి అడిగా, ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరంటే ఆ ఇంట్లో ఉంటారని చెప్పారు. ఆ ఇంట్లో ఉంటారన్నది నేను వెళ్ళిన, వారెంట్లో ఇష్యూలు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా చూసుకున్నా, సేమ్ ఉన్నారు, అరెస్ట్ చేసిన. నాకు ఇట్లా నాకు తెలియదు అంటారు. అయితే లా ప్రకారంగా మీ మీద ఒక డ్యూటీ ఉన్నప్పుడు, ఇఫ్ యు ఆర్ లాఫుల్లీ ఎక్సర్సైజింగ్ దట్ డ్యూటీ ఆర్ వెల్ ఎక్సర్సైజింగ్ దట్ డ్యూటీ, ఇఫ్ దేర్ వాజ్ ఎనీ మైన్యూట్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్, బోత్ ఆర్ క్యాన్ బి ఎక్స్క్యూజబుల్. ఎందుకంటే లా పరంగా మీరు డ్యూటీ చేస్తున్నారు. ద పర్పస్ బిహైండ్ దిస్ సెక్షన్ ఏంటంటే టు అలో ద పబ్లిక్ సర్వెంట్స్ టు డూ దేర్ డ్యూటీ పీస్ఫుల్లీ. ఓకేనా? వాళ్ళు డ్యూటీలో ఇవన్నీ భయాలు పెట్టుకున్నారనుకోండి, డ్యూటీ ఫ్రీగా చేయలేరు. సార్ మీరు ఏదైనా డ్యూటీలో ఏదైనా చిన్న మిస్టేక్ అయినా కూడా అది ఎక్స్క్యూజ్ అవుతుంది బాబు అని అనుకుంటారు, కొంచెం ధైర్యంగా మేము డ్యూటీ చేసుకుంటాం. సో ద రేషనల్ బిహైండ్ పుట్టింగ్ దిస్ సెక్షన్ ఏంటంటే టు అలో టు అలో ఎనీ పబ్లిక్ ఆఫీసర్స్ టు డూ దేర్ డ్యూటీ వితౌట్ ఎనీ ఫియర్. సో అది ఎక్స్క్యూజబుల్. సో ఇక్కడ ఉన్న పదం ఏంటిది? బౌండ్ బై లా. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, బౌండ్ బై లా ఏమంటున్నాము? 76. ఎందుకు గుర్తుపెట్టుకోమంటున్నామంటే 79లో సిమిలర్గా అదే ఉంటుంది, కాకపోతే జస్టిఫైడ్ అని ఉంటుంది, అందుకే డిఫరెన్స్. ఇక్కడ ఏంది? బౌండ్ బై లా. ఓకే, సో కమింగ్ టు 77, యాక్ట్ ఆఫ్ జడ్జ్ వెన్ యాక్టింగ్ జుడిషియలీ. టుమారో యూ హ్యావ్ బికమ్ జడ్జెస్, దేర్ ఇస్ అ కేస్ బిఫోర్ యూ ఆన్ ఒకటి మీరు జడ్జిమెంట్ దేని బేసిస్ మీద ఇస్తారు? ఆన్ మెరిట్స్ ఇస్తారు, మీ ముందున్న ఎవిడెన్స్ మీద ఇస్తారు, అంతే కదా? మీ దగ్గర ఎవిడెన్స్ ఏది ఉంటే, ఏ ఎవిడెన్స్కి వెయిట్ ఉంటే మీరు దాన్ని బట్టే ఇస్తారు. సో ఆన్ సీయింగ్ ద మెరిట్స్, బై కన్సిడరింగ్ ద ఎవిడెన్స్ అన్నీ చూసేసి యూ హ్యావ్ గివెన్ అ జడ్జ్మెంట్. ఓకే, లేటర్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ దట్ పర్సన్ వాజ్ యాక్చువల్లీ ఇన్నోసెంట్, కానీ ఐ హ్యావ్ అవార్డెడ్ హిమ్ విత్ ది ఇంప్రిజన్మెంట్. ఓకే, క్యాన్ యూ సూ మీ ఫర్ గివింగ్ అ రాంగ్ జడ్జ్మెంట్? యూ కెనాట్ సూ అ జడ్జ్ ఫర్ గివింగ్ అ రాంగ్ జడ్జ్మెంట్, బికాజ్ నేను ఇచ్చిన ఆన్ మెరిట్స్ ఇచ్చిన, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్తో ఇచ్చిన. సో ఒక జడ్జ్ లాఫుల్గా ఆయన డ్యూటీ వెన్ హీ ఈజ్ ఎక్సర్సైజింగ్ హిస్ డ్యూటీస్ యాజ్ అ జడ్జ్ జ్యుడిషియల్లీ యాక్ట్ చేస్తుంటే, దెన్ ఆల్ హిస్ యాక్ట్స్ ఆర్ ఇమ్యూన్డ్. నాకు ఇమ్యూనిటీ ఉంటుంది ఫ్రమ్ ద లీగల్ యాక్షన్. ఇంకా అట్లా అనుకుంటా పోతే ఇక ప్రతిసారి ఇగో లోవర్ కోర్టులో కన్విక్ట్ అవుతారు, అపిలేట్ కోర్టులో ఎంతమంది ఎక్విట్ కావాలి, అట్లా ఇంకా లోవర్ కోర్టు జడ్జిలందరి మీద మనం యాక్షన్ చేసుకుంటామా? కష్టం. అందుకే జడ్జెస్కి ఫ్రీగా జడ్జిమెంట్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ ఇవ్వాలి కదా, ఆ ఇమ్యూనిటీయే ఇది. ఓకే, ఇమ్యూనిటీ టు జడ్జెస్ యాక్టింగ్ జ్యుడిషియల్లీ. ఓకే, మీకు మళ్ళీ ఇక్కడ ఇంకో విషయం, గుడ్ ఫేత్ ఉండాలి. గుడ్ ఫేత్, మళ్ళీ చెప్తున్నా, గుడ్ ఫేత్ అన్నిట్లో కామన్. ఇప్పుడు కొన్నిసార్లు మీకు తెలియదు ఏముంది, బ్రైబ్ తీసుకొని కరప్షన్ తీసుకొని ఇచ్చింది అనుకోండి, అప్పుడు అది తప్పు అవుతుంది. అర్థమైందా? ఇక్కడ మొత్తం జనరల్ ఎక్సెప్షన్లో కామన్ పాయింట్ ఏం తెలుసా? ఇంటెన్షన్, గుడ్ ఫేత్. మనం ప్రూవ్ చేసుకోవాలి, సార్ నాకు ఇంటెన్షన్ లేదు, మై లార్డ్ నేను గుడ్ ఫేత్తోనే ఉన్నా, ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ డ్యూ కేర్, ఐ హ్యావ్ ఎక్సర్సైజ్డ్ గుడ్ అటెన్షన్. సో కామన్ పాయింట్స్ ఆర్ ఇంటెన్షన్, గుడ్ ఫేత్. క్లియర్? ఇంటెన్షన్, గుడ్ ఫేత్ అన్నిట్లో ఇదే కామన్ పాయింట్. రేపు మీ ముందర కూడా ఏదైనా కేసు వచ్చినా కూడా మైండ్లో ఒకటి పెట్టుకోండి, ఇంటెన్షన్ ఉందా లేదా, గుడ్ ఫేత్ ఉందా లేదా. మోటివ్ తర్వాత అది మిటిగేటింగ్ ఫ్యాక్టర్ అవుతుంది, కానీ క్రైమ్కి డిటెక్షన్కి అది వాడుకోం మనం. ఆ తర్వాత ఇంతసేపు మీరు ఏం చూడండి? ఇంటెన్షన్ చూడండి, నాలెడ్జ్ చూడండి, గుడ్ ఫేత్ చూడండి. ఓకే, సో ఇక్కడ మ్యాండేటరీ ఏంటంటే హీ షెల్ బి యాక్టింగ్ గుడ్ ఫేత్. మనం పోలీస్ ఆఫీసర్ది కూడా అదే అనుకున్నాం. కొంతమంది ఏంటంటే అవసరం ఉన్నా లేకపోయినా చేతులు వాడేస్తారు, అది గుడ్ ఫేత్ ఎట్లయితుంది? అప్పుడు అది పనిషబుల్. అర్థమైందా? గుడ్. 78, యాక్ట్ డన్ pursuant to the judgment or order of court.
జడ్జిమెంట్లో ఒక విషయం ఉంది, దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. సో లాఫుల్గా జడ్జిమెంట్లు ఉన్న విషయాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు అతన్ని మనం లయబుల్ చేయొద్దు. నేను డెత్ సెంటెన్స్ అవాయిడ్ చేసిన, డెత్ సెంటెన్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి, అది మీరు నేను చేయంగా హ్యాంగ్ మ్యాన్ ఉంటాడుగా, ఒక పర్సన్ ఉంటాడు, ఊరి తాడు ఆయననే సమకూరుస్తారు, బ్లాక్ అది ఆయన్నే కవర్ చేస్తాడు, ఆయన్నే పెడతాడు, ఆయన ఆన్ చేస్తాడు, అది చేస్తాడు. ఇప్పుడు ఆయన మీద కల్పబుల్ హోమిసైడ్ వేస్తామా? ఆయన చేసింది ఏంది? జస్ట్ జడ్జిమెంట్లో చెప్పిరు హ్యాంగ్ హిమ్ టు ద నెక్ టిల్ హిస్ డెత్ అన్నారు, చేసింది అదే. కల్పబుల్ హోమిసైడ్ అంటామా ఇప్పుడు ఆయనని? అన్నాం కదా, క్లియర్. అది జడ్జిమెంట్లో కానీ ఆర్డర్లో కానీ ఒక విషయం ఉంటే దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి యాక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ మీద యూ కెనాట్. ఇవన్నీ ఏంటంటే ఇమ్యూనిటీ ఇస్తున్నాం, ఇమ్యూనిటీ వస్తుంది అనమాట మనకి. సో నథింగ్ విచ్ ఇస్ డన్ ఇన్ పర్సూయన్స్ ఆర్ విచ్ ఈస్ వారెంటెడ్ బై ది జడ్జిమెంట్ ఆర్ ఆర్డర్ of a court of justice, if done while such judgment order remains in force, is an offense. Notwithstanding, the court may have had no jurisdiction to pass such order, provided the person doing the act in good faith, chusira malla good faith, believes that the court has such jurisdiction. Ante meeku aa judgment lo oka vishayam undante you will be exercising that and there will be no criminal charges against you. అక్కడ మళ్ళీ అనొచ్చు ఆ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉందా లేదా అంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్, ఆ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ ఉన్న కోర్టా జ్యూరిస్డిక్షన్ లేని కోర్టా తర్వాత మ్యాటర్. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, ఆ జడ్జిమెంట్లో నేను చూసిన, దాన్ని నేను ఇంప్లిమెంట్ చేసిన. ఓకే, మనకి కోర్టు ఆర్డర్ ఉంటుంది, ఇల్లు సీజ్ చేసేయమన్నారు, ప్రాపర్టీస్ అంతా జప్తు చేసేసి కంపెనీకి తాళం వేసేయమని చెప్పిండు. నేను పోయి అదే చేసిన, మీ అండ్ మై టీమ్ వెంట్, మొత్తం సీజ్ చేసిన. అందరి ముందు నా ఇల్లు సీజ్ చేస్తావా అని వాళ్ళు ఇప్పుడు నన్ను అంటారా, నన్ను రెప్యుటేషన్ డ్యామేజ్ అని నన్ను క్లెయిమ్ చేస్తారా, కంపెన్సేషన్ క్లెయిమ్ చేస్తారా? నాకేమైనా పర్సనల్ గ్రజ్జా మీ మీద? నాకు ఒక కాపీ వచ్చి నేను చేసిన. వెహికల్ సీజ్ చేయమన్నా, లోన్ కట్టలేదు, మీరు లోన్ కట్టలేదు, సరే వెహికల్ జప్తు చేసుకోండి అని చెప్పింది, కోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా, ఆర్డర్ తీసుకొచ్చి వెహికల్ సీజ్ చేసిన. నేను ఓనర్ని, నేను పక్కనుండగా నా వెహికల్ తెచ్చేసుకున్నావా అంటమా? కోర్ట్ ఆర్డర్ ఉన్నప్పుడు చేయాలి. ఇక్కడ ఏంటంటే జ్యూరిస్డిక్షన్ ఉన్నా లేకపోయినా ఇమ్యూనిటీ వర్తిస్తుంది. క్లియరా? ఈ ప్రొవైడెడ్ ఏంటంటే యూ షుడ్ బి యాక్టింగ్ ఇన్ గుడ్ ఫేత్, మళ్ళా గుడ్ ఫేత్తోనే ఉండాలి. నెక్స్ట్, యాక్ట్ డన్ బై ఎ పర్సన్ జస్టిఫైడ్ బై లా. అంటే మనం వాకింగ్ చేస్తున్నాము, ఒక పాప ఏడుస్తుంది, ఎందుకు ఏడుస్తుందని కొంచెం క్షుణ్ణంగా చూస్తుంటే ఒక లేడీ బాగా కొడుతుంది ఆమెని. మన అందరం బాగా లాయర్స్ మాయే, లాయర్ అంటే సోషల్ యాక్టివిస్ట్ లాయర్, కాన్స్టిట్యూషన్ చదివినాం, చైల్డ్ రైట్స్ చదివినాం, ఊకుంటామా? చైల్డ్ అబ్యూస్ ఇదని చైల్డ్ వెల్ఫేర్ లైన్కి ఫోన్ చేసినాం, వాళ్ళు వచ్చిర్రు, ఆమె మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసిర్రు, చైల్డ్ పోలీస్ ప్రొటెక్షన్ యూనిట్ వచ్చింది, మొత్తం మీడియా వచ్చింది, TV9, TV5 అన్నీ దిగినాయి, చైల్డ్ అబ్యూస్ అయిపోయింది. తీరా విసాల మమ్మీ, నేనేమనుకున్నా పాపను కాపాడుతున్నా అనుకున్నా, అబ్యూజ్ అవుతుందేమో పాపను కొడుతున్నారేమో, మనకు ఆవేశం ఎక్కువ కదా, పాపను కొడుతున్నారేమో, ఆమెను నేను సేవ్ చేస్తున్నా అనుకుంటున్నా ఇంతసేపు. నేనేమనుకున్నా, పాపను కాపాడితే చట్ట ప్రకారం నేను చేసింది కరెక్టే కదా, ఐ విల్ బి జస్టిఫైడ్ బై లా అనుకున్నా. తీరా చూస్తే ఏంటంటే వాళ్ళ మమ్మీ అని తెలిసింది, అయిపోయి చేసేది ఏం లేదు. అయితే ఇప్పుడు నేను చేసిందంత ఏంటిది? ఇమ్యూనిటీ. నేను కాపాడదామనే పోయినా, జస్టిఫైడ్, నేను చేసిన ఈ యాక్ట్ జస్టిఫైడ్ అనుకునే చేసిన. ఓకేనా? మనకి సిఆర్పిస్లో 43లో అరెస్ట్ బై ప్రైవేట్ పర్సన్ ఉంది. మనం లా చదివినాం కదా, మనం కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఆడ అఫెన్స్ అవుతుంటే మనం ఏం చేసినాం, మనకు ఆ విషయం ఎక్కువ కదా. సో మన సార్ ఏం చేసిండంటే, నువ్వు చేసింది క్రైమ్ పట్టుకున్నాం, మొత్తం చేయి పట్టుకొచ్చి బండెక్కిచ్చేసి పోలీస్ స్టేషన్ దగ్గర తీసుకుపోయాను. తీరా చూస్తే ఆయన అఫెన్స్ చేయలే. అప్పుడు ఏమనొచ్చు, సార్ నాకేం సంబంధం లేదు అని మనం ఏమనుకున్నాము, కావాలని చేయలేదు సార్, లా ప్రకారంగా జస్టిఫైడ్ అనుకున్నా, ఈ డ్యూటీ నేను చేయడం కరెక్ట్ అనుకున్నా, ఆ టైంలో నేను అది కరెక్ట్ చేస్తున్నా అనుకున్నా. నిజంగా అక్కడ అఫెన్స్ జరుగుతున్నా అనుకున్నా, అమ్మాయిని కొడుతురేమో అనుకున్నా, వాళ్ళ మమ్మీ అని నాకు తెలీదు. కొన్నిసార్లు ఇట్లాంటి మిస్టేక్స్ అవుతుంటాయి. అది ఆర్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ బిలీవింగ్ హిమ్సెల్ఫ్ జస్టిఫైడ్ బై లా. సో మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ ద్వారా అయినా కానీ లేదా గుడ్ ఫేత్తో యాక్ట్ చేసినప్పుడు ఏదన్నా జస్టిఫైడ్ అనుకొని ఒక మిస్టేక్ చేసేస్తే అప్పుడు ఏమవుతుంది, లా నుండి మీకు ఇమ్యూనిటీ వస్తుంది. ప్రొవైడెడ్ గుడ్ ఫేత్, nothing is an offense which is done by a person who is justified by law or who by reason of mistake of fact
బిలీవ్స్ హిమ్సెల్ఫ్ టు బి జస్టిఫైడ్ బై లా ఈజ్ డూయింగ్ ఇట్. సో లా ప్రకారంగా జస్టిఫైయబుల్ యాక్ట్స్ ఉంటాయి. అంటే మీరు అది నేరం అయినప్పటికీ అది జస్టిఫైయబుల్ అవుతుంది. అఫెన్స్ అర్థమైందా? సారీ, టాపిక్ అర్థమైందిగా. బౌండ్ బై లా అంటే ఏంటంటే అది మీ లా ప్రకారంగా మీకు విధించబడ్డ డ్యూటీ. ఆఫీసర్స్ ఏదో ఏ డిపార్ట్మెంట్ అయినా పర్లేదు, వాళ్ళ ఆఫీసర్స్, లాఫుల్ ఆఫీసర్స్ కాబట్టి వాళ్ళు లా ప్రకారంగా వాళ్ళకు విధించబడ్డ డ్యూటీ. సో లా బౌండ్ బై లా అంటే చట్టపరంగా యూ హ్యావ్ దట్ రెస్పాన్సిబిలిటీ. అది 76. ఇక్కడ ఏంటంటే లా పరంగా రెస్పాన్సిబిలిటీ ఏం లేదు మనకి, కాకపోతే జస్టిఫై అవుతుంది అనుకున్నాం. నేను చేసింది జస్టిఫికేషన్ అని మనం అనుకున్నాము, అందులేదు బెడిసి కొట్టింది. పుణ్యం చేయబోతే పాపం దాకినట్టు కొన్నిసార్లు అవుతుంటాయి అనమాట. సో అట్లా ఏదైనా జరిగింది, అప్పుడు అది జస్టిఫైయబుల్ యాక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జస్టిఫైయబుల్ యాక్ట్ అది ఏ సెక్షన్లో కవర్ అయింది? 79. జస్టిఫైయబుల్ యాక్ట్స్ అండర్లైన్ చేసుకోండి, అడుగుతారు. నెక్స్ట్ 80. 80కి ఒక 3 స్టార్స్ పెట్టుకోండి. యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే ఏంటో చెప్పండి. మనం వాడుకలో వాడే పదం, మనం రెగ్యులర్గా యూజ్ చేసేది ఏంటిది? యాక్సిడెంట్ అంటేనే తెలియకుండా జరిగింది. అంటే లిటరల్ మీనింగ్ యాక్సిడెంట్ అంటే ఏంటిది? తెలియకుండా జరిగింది, మన కంట్రోల్ ఉండదు. రోడ్డు మీద యాక్సిడెంట్ ఏంటంటే అది 2 వెహికల్స్ మూవ్ అవుతున్నాయి, అది యాక్సిడెంట్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చెప్పాలి అంటే మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే మనం చేసింది ఒక లాఫుల్ యాక్ట్, లాఫుల్ పర్పస్, విత్ డ్యూ కేర్, డ్యూ అటెన్షన్. ఇవన్నీ పెట్టినాక కూడా ఏదైనా జరిగింది అనుకోండి, అప్పుడు దాన్ని యాక్సిడెంట్ అంటాం. అంటే ఇప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే మనం పని చేస్తున్నాం, ఇక్కడ ఎంత స్పీడ్లో పోవాలో ఇది మొత్తం అంతా కూడా స్కూల్ జోను, ఎడ్యుకేషన్ జోను, క్లమ్జీ ఉంటుంది, పిల్లలు ఉంటుంది, ఇవన్నీ తెలిసి ఎంత స్పీడ్లో పోవాలో అంత స్పీడ్లో, అంటే లిమిట్ ఉంటుంది. సో నేను ఒక 20లోనే పోతున్నా, స్లోగానే పోతున్నా, రోడ్డుకి కరెక్ట్ డైమెన్షన్స్లోనే పోతున్నా, అంతా చూసుకొనే పోతున్నా, ఇండికేటర్లు ఉన్నాయి, బ్రేక్లు అన్నీ బాగానే పనిచేస్తున్నాయి, కాషస్. సడన్గా ఒక కుక్క పిల్ల, అదే సినిమాలో చూపిస్తున్నట్టు కుక్క పిల్ల ఇంకో చిన్న పాప, నేను ఆ కుక్క పిల్లకి టైర్ కింద పడుతుందా అని చెప్పేసి ఇట్లా పక్కకన్నా, ఆ స్కిడ్ అక్కడ ఉన్న పాప మీద పడిపోయింది, పాపకు దెబ్బ తాకింది. ఇప్పుడు ఇమ్యూనిటీ ఆ పర్సన్కి. అప్పుడు ఆయన ఏం ప్రూవ్ చేయాలి? ప్రాపర్ కేర్ అండ్ అటెన్షన్ ఉంది నాకు, లాఫుల్ పర్పస్. ఇక్కడ మరి అన్లాఫుల్ కాదు, అన్లాఫుల్ యాక్ట్ చేసుకుంటా యాక్సిడెంట్ క్లెయిమ్ చేయొద్దు మీరు. ఓకేనా? లాఫుల్ పర్పస్, లాఫుల్గానే చేస్తున్నా, అంటే ట్రాఫిక్ రూల్స్ అన్ని ఫాలో అయితేనే ఉన్నా నేను. మళ్ళీ అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది, అక్కడ మిస్టేక్ జరిగింది, ప్రాపర్ కేరే ఉంది నాకు, అనుకోకుండా జరిగింది, అనుకోకుండా జరుగుతాయి, అప్పుడు దాన్ని ఏమంటాము? యాక్సిడెంట్ అంటాం. ఓకేనా? మీరు డ్రిల్లింగ్ చెట్లు కొట్టేసే పని చేస్తున్నాం. ఓకే, చెట్లు కొట్టేసేటప్పుడు మనం బేసిక్గా ఏం చేస్తాము? అక్కడ కింద వెహికల్స్ పార్క్ అయి ఉంటాయి అనుకో, అవి తీపిస్తాం. ఆ ప్రాంతంలో ఇళ్లలో వాళ్ళకి చెప్తాం, పిల్లల్ని రానియకండి, చెట్లు కొట్టేస్తున్నాము, కింద ఆ పిల్లల్ని రానియొద్దని. వెహికల్స్ని తీపిస్తాం, పిల్లల్ని రానియకుండా చేస్తాం. మళ్ళీ ఇంకేమైనా ప్రమాదం లేదని కరెంటు కూడా కట్ చేపిస్తాం, షార్ట్ సర్క్యూట్ అట్లాంటి ప్రమాదాన్ని. కరెంటు కూడా ఆ చెట్లు కొట్టేసే టైంకి ఏం చేస్తాం? కరెంటు కూడా తీపిస్తాం గల్లీలో. ఇదంతా ఏంటది? ప్రాపర్ కేర్, ప్రాపర్ గుడ్, అంటే ఇవి అప్పుడు చేసేసి ఇంకా అప్పుడు కింద వెహికల్స్ లేవు, పిల్లలకు అందరూ కూడా వార్నింగ్ ఇచ్చినాము, అప్పుడు నేను చెట్టు కొట్టేసిన, కొమ్మల కింద పడి తీసేసుకొని పోయినా. ఇది సీన్ 2లో ఏమైంది? నేను ఇంటిమేట్ చేయలే, చెట్లు కొట్టేసిన, కొట్టేయడం వల్ల అక్కడ ఉన్న వైర్ తెగింది, ఆ వైర్ తెగడం వల్ల కింద పిల్లలు ఆడుకుంటారు, పిల్లలకు షాక్ కొట్టింది. ఇది నెగ్లిజెంట్ యాక్ట్. ఇక్కడ నేను డ్యూ కేర్ అండ్ అటెన్షన్ పెట్టలే, వార్నింగ్ ఇవ్వలే. అర్థమైందా? సో మీరు ప్రతిసారి మీకు ఇదే కాదు, ఏ డిఫెన్స్ అని, ఇఫ్ యు ఆర్ క్లెయిమింగ్ అ డిఫెన్స్, వాట్ యూ షుడ్ ప్రూవ్ అంటే యూ హ్యావ్ ఇంప్లాయిడ్ డ్యూ కేర్ అండ్ అటెన్షన్. ఆ తర్వాత కూడా జరిగింది అనుకోండి, గుడ్, అది ఏమంటున్నామో యాక్సిడెంట్ అంటాం. 80 వచ్చేసి యాక్సిడెంటల్ యాక్ట్. 79 జస్టిషియబుల్ యాక్ట్స్. 81 యాక్ట్ లైక్లీ టు కాజ్ హార్మ్ బట్ డన్ వితౌట్ క్రిమినల్ ఇంటెంట్ అండ్ టు ప్రివెంట్ అదర్ హార్మ్. కొన్ని క్లిష్ట పరిస్థితులలో ఉంటాం మనం. ఓకే, ఇక్కడ అన్యాయం జరిగింది, నష్టం జరిగింది, కానీ ఇక్కడ ఏమైంది? క్రిమినల్ ఇంటెంట్ లేదు. ఓకే, ఇక్కడ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటిది? క్రిమినల్ ఇంటెంట్ లేదు. ఇది అండర్లైన్ చేసుకోండి, వితౌట్ క్రిమినల్ ఇంటెంట్. నెక్స్ట్ అండర్లైన్ ఎక్కడ చేయండి? టు ప్రివెంట్ అదర్ హార్మ్. మనము వడ్లు ఎండబోసినాం, ఓకే, మొత్తం మనము అదేంది, ఇది పంట. సిద్ధార్థ మూవీలో పందెం గెలవాలి,
పంట తీసుకొచ్చిండు, అంత కుప్పేసిండు. ఓకే. విలన్ ఏం చేసిండు, మంట పెట్టేసిండు. మనం చూసినాం, మనం అక్కడ పిక్నిక్కి పోయినాం, కష్టపడి ఆయన పంట చేసిండు, ఆయన ప్రేమను గెలిపిద్దామని మనందరం ఏం చేసినాం, మంటను ఆర్పేద్దామని చెప్పేసి నీళ్ళు తీసుకొచ్చి పోసినాం. సిద్ధార్థ మన మీద వేసిండు కేసు. ఇప్పుడు నేను కష్టపడి పంట పండించిన, వీళ్ళు నీళ్ళేయడం వల్ల మొత్తం పంట అదే పాడైపోతుంది కదా. ఇప్పుడు నేనేం చేయాలంటే అప్పుడు మనం ఏం చెప్తాం, సార్ నీళ్ళు పోసినాం సార్, మా ఎండబెడితే ఎండుతుంది, వాళ్ళు మంటనే పెట్టిరు, ఆ డ్యామేజ్ కాపనీకే నేను ఈ పని చేసిన. ఓకే. ఇప్పుడు పంట పెడితే మొత్తంకే పోయేది. మేమేంటంటే టు స్టాప్ దట్ ఫైర్ మేము వాటర్ మాత్రం పోసినాం. ఇప్పుడు కొంచెం ఎండకి ఎండబెడదాం సార్, సెట్ అవుతుంది, ఆ డ్యామేజ్ కన్నా ఇది బెటర్ కదా. సో ఇప్పుడు మనం చేసింది ఏంది, మనకు తెలుసు వరి మీద వడ్ల మీద నీళ్ళు పోస్తే డేంజర్, అది పంట ఇబ్బంది లాస్ అవుతుందని తెలుసు. కానీ మనం ఏంటంటే మంటతోని తగలబడిపోయేదానికన్నా ఇది బెటర్ అనుకున్నాం. ఓకేనా. ఆ ప్రేమను గెలిపిద్దాం అనుకొని మనం చేసిన పని, మనం అట్లా దొరికిపోయినాం. ఓకే. ఇప్పుడు ఏమంటున్నాం, ఇక్కడ హామ్ జరిగిందా అంటే జరిగింది. కానీ ఇక్కడ మనం ఏం చెప్పాలి, క్రిమినల్ ఇంటెన్షన్ లేదు, మేము హామ్ చేయాలని చేయలే, పెద్ద ప్రమాదం జరిగింది, దాన్ని తప్పియనికి పని చేసినాం. టు ప్రివెంట్ అ గ్రేటర్ హామ్ వీ హ్యావ్ డన్ సంథింగ్ అండ్ దెర్ ఈస్ అన్ అబ్సెన్స్ ఆఫ్ క్రిమినల్ ఇంటెంట్. 81 కింద ప్రొటెక్షన్ రావాలంటే మీరు ప్రూవ్ చేయాల్సింది అది. మేము పెద్ద హామ్ నుండి కాపాడడానికి క్రిమినల్ ఇంటెంట్ లేకుండా మేము ఒక పని చేసినాం. ఓకేనా. మనకు కొన్ని మూవీస్లో చూపిస్తారు, ఒక ట్రక్ వస్తుంది, ఆడ పిల్లలు పోతుంటారు, ట్రక్ పిల్లలు గుద్దేస్తుంది అని చెప్పేసి మన బండిని తీసుకొని అడ్డం పెడతాం. అది అఫెన్స్ బేసిక్గా. మనం అది ఏంటంటే ఇక్కడ పక్కన షాపులు ఉంటాయి, షాపులను కొట్టేసుకుంటా పోయి బండి అడ్డం పెట్టేసినాం, అది అఫెన్సే. కానీ నేను అక్కడ ఎందుకు చేసిన, ఆ ట్రక్ ఎక్కడ అక్కడ ఆడుకున్న పిల్లల మీదకి పోతుందో అని భయానికి నేను నా బండి అడ్డం పెట్టిన. ఈ ప్రాసెస్లో పక్కన ఉన్న షాపులు డ్యామేజ్ జరిగింది. వాళ్ళు ఇప్పుడు డ్యామేజ్ జరిగింది మా షాప్స్ కంటే మనం ఏం చేస్తాం, నేను అక్కడ పెట్టాలి, సరే నేను చేసిన తప్పే, కానీ నా క్రిమినల్ ఇంటెన్షన్ లేదు. నేను అక్కడ ఎందుకు పోయినా, ఆ ట్రక్ స్పీడ్గా పోయేసి ఆ పిల్లల మీదకి పోతుందేమో అని చెప్పేసి నేను నా బండి అడ్డం పెట్టినా, నా జీప్ అడ్డం పెట్టినా అని చెప్తున్నా. అంటే రెండు ఇంపార్టెంట్, అబ్సెన్స్ ఆఫ్ క్రిమినల్ ఇంటెంట్ టు ప్రివెంట్ గ్రేటర్ హార్మ్. 81 కింద ప్రొటెక్షన్ కావాలంటే ఆ రెండు మనం ప్రూవ్ చేసుకోవాలి. ఒకటి. ఇంకోటి, బేసిక్గా బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ప్రాసిక్యూషన్ మీద ఉంటుంది. కానీ మీరు జనరల్ ఎక్సెప్షన్ క్లెయిమ్ చేసినప్పుడు బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ మన మీదే ఉంటుంది. అంటే మనం ఏం చెప్పుకోవాలి, మనమే ప్రూవ్ చేసుకోవాలి, అది నాకు క్రిమినల్ ఇంటెన్షన్ లేదు, నేను అక్కడ ఇలాంటి పరిస్థితుల్లో వెళ్ళాను. ఓకే. స్టూడెంట్ నెంబర్ 1 మూవీ చూసిరా, అందులో బేసిక్గా ఏం జరిగింది, అమ్మాయిని కాపాడదామని పోతాడు, కొడతాడు, ఆ ప్రాసెస్లో ఆ క్యాండిడేట్ చనిపోతాడు. చంపాలని చంపలే, అది కల్పబుల్ హోమిసైడ్, మర్డర్ కిందకి రాదు, కల్పబుల్ హోమిసైడ్. అంటే మనిషి చనిపోయిండు కానీ అది మర్డర్ కాదు, కల్పబుల్ హోమిసైడ్ కింద పడుతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి ఇప్పుడు అది ఎవరు ప్రూవ్ చేసుకోవాలి, అది సెల్ఫ్ డిఫెన్సు, ఆ అమ్మాయిని కాపాడడానికి నేను ఆ అమ్మాయిని డిఫెండ్ చేయడానికి పోయినా, లేకపోతే ఆ అమ్మాయిని చంపేస్తుండే టు సేవ్ హర్ నేను పోయినా, ఆ ప్రాసెస్లో ఈయన చనిపోయింది. ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయాలి, ఇది ఆయనే చేసుకోవాలి కదా. అట్లా అనమాట. అంటే ప్రూవ్ ఎవరు చేసుకోవాలి, మనమే చేసుకోవాలి. ఆ పరిస్థితి ఏంది అనేది చేసుకోవాలి. ఆ మూవీలో కూడా ఆయన ఆమెను రమ్మంటాడు విట్నెస్గా, ఆమె రాదు. క్లియర్. అది 81. ఆర్పిడి కూడా వస్తుందిలేండి, ముందలు ఉంది అది. 82. యాక్ట్ ఆఫ్ ఎ చైల్డ్ అండర్ 7 years ఆఫ్ ఏజ్. 7 years ఏజ్ లోపల ఉన్న చైల్డ్ ఏదైనా అఫెన్స్ చేస్తే అప్పుడు ఏమనుకోవాలి, అసలు అది అఫెన్సే కాదు, దీన్ని డోలీ ఇంకెపాక్స్ అంటాం. అంటే అబ్సెన్స్ ఆఫ్ క్రిమినల్ ఇంటెంట్. 7 ఏళ్ల లోపల పిల్లలు ఏదైనా చేస్తే మనం అక్కడ క్రిమినల్ ఇంటెన్షన్ వెతుకుతామా, అలాగ అసలు ఏం ప్రపంచమే తెలియదు కదా. 7 ఏళ్ల లోపల అంటే ఏం తెలిసి ఉంటుంది, క్రిమినల్ ఇంటెంట్ ఏం వెతుకుతాం అందులో, కెపాక్స్, డోలీ ఇంకెపాక్స్ అంటాం. అది డోలీ ఇంకెపాక్స్ ఎక్స్. ఇక్కడ ఏమంటున్నాము, అండర్ 7 years ఆఫ్ యాక్ట్ డన్ బై ఎ చైల్డ్ అండర్ 7 years. ఇంపార్టెంట్, 7 years గుర్తుపెట్టుకోవాలి. అసలు అది అఫెన్స్ కాదు, ఎందుకంటే అబ్సెన్స్ ఆఫ్ మెన్స్ రియా, అలా క్రిమినల్ ఇంటెంటే ఏముండదు ఆ ఏజ్లో. ఇది కంక్లూజివ్ ప్రూఫ్. 7 ఏళ్ల లోపలైనా కూడా వాళ్ళకి తెలివి చాలా ఉంది, క్రిమినల్ ఇంటెంట్ ఉందంటే ఏముంటుంది, చిన్నపిల్లలు ఆ ఏజ్లో ఏముంటుంది, నేను నిన్ను కొడతా అంటే వాళ్ళకి కొట్టాలని క్రిమినల్ ఇంటెంట్ ఉంటుందా, చిన్నపిల్లలు తెలియదు కదా. సో అది కంక్లూజివ్ ప్రూఫ్. 7 years లోపలలో డాలీ ఇంకెపాక్స్, అబ్సెన్స్ ఆఫ్ మెన్స్ రియా, ఇంకా కంక్లూజివ్ ప్రూఫ్ అది. మళ్ళీ దానికి నువ్వు ప్రూఫ్ ఇర్రిబట్ చేయడానికి మళ్ళీ ఎవిడెన్స్ తేన అవసరం లేదు, కంక్లూజివ్ ప్రూఫ్. 7 years అని ప్రూవ్ అయితే చాలు. 83. 82 అండర్ 7 years. 83 7 to 12 years. ఇక్కడ కండిషనల్ లయబిలిటీ ఉంటుంది. ఓకే.
నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ విచ్ ఈస్ డన్ బై ఎ చైల్డ్ అబోవ్ 7 years and under 12 years who has not attained, అండర్లైన్ చేసుకోండి ఇది, who has not attained sufficient maturity of understanding to judge of the nature and consequences of his conduct on that occasion. మళ్ళీ ఒక చిన్న మెలిక పెట్టినట్టే పెట్టి ఓ మెలిక పెట్టేస్తారు. ఏమంటున్నాము, ఇది కండిషనల్ లయబిలిటీ ఇచ్చినాం. అంటే ఇలా 7 to 12 years మధ్యలో ఒక చైల్డ్ ఒక యాక్ట్ చేసిరు. ఓకే, అప్పుడు మనం ఏం చూడాలి, అక్కడ మెచ్యూరిటీ లెవెల్స్ చూడాలి. వాళ్ళకి ఈ యాక్ట్ చేస్తే వచ్చే కాన్సిక్వెన్సెస్ తెలుసా, అంత మెచ్యూరిటీ వాళ్ళకు ఉందా, అది తెలియాలి. అందుకే కండిషనల్ అంటున్నాం. ఓకే, బాబు ఉంటారు, మనము అతను ఏం చేశారంటే ఓ బాబు ఆమెని వెళ్తుంటారా నైఫ్తోని కొట్టేస్తాడు. ఆ నైఫ్తో కొట్టేసరికి అది గ్రీవియస్ హర్ట్, బాగా గట్టిగా దెబ్బ తాకింది, గ్రీవియస్. ఆయన ఏం చేసిండు, అటెంప్ట్ టు మర్డర్ పెట్టిండు. గ్రీవియస్ హర్ట్, అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పేసి వాళ్ళు పెట్టిరు. అప్పుడు ఆ వీళ్ళని బాబుని అడగాలి మనం. ఓకే, ఎందుకు కొట్టినావు నాన్న అంటే, ఏమో ఇట్లా అన్నా అంకుల్కి దాకింది నాకు తెలియదు అన్నాడు అనుకోండి. మీనింగ్ ఏంది, మెచ్యూరిటీ లేదు, ఆయన చేసిన యాక్ట్ ఏందో ఆయనకు తెలియదు. సెకండ్ సీన్లో ఏమంటే, నిన్న వచ్చేసి మా డాడీతో గొడవడ్డాడు, నాకు అప్పటి నుండి వీడి మీద కోపం ఉంది, దేశాలనే పోయినా అన్నాడు. ఇక్కడ ఏముంది, 12 years, కానీ మా మాట చూడండి ఎంత పెద్దగా ఉంది. ఆయనకు తెలుసు ఆయన చేస్తే అట్లా కొడితే చచ్చిపోతాడని తెలుసు, మెచ్యూరిటీ ఉంది, అంటే ఆ లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ ఉంది. ఓకే, సో చూడాలి, సఫిషియంట్ మెచ్యూరిటీ లేకపోతేనేమో కంప్లీట్ ఇమ్యూనిటీ. మరి మెచ్యూరిటీ ఉందిగా, మరి అప్పుడు ఏం చేద్దాం అని అంటే ఆయనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ ప్రకారంగా చూస్తాం. అక్కడ ఏంటంటే క్రిమినల్ ఇంటెంట్ తెలిసి తెలియని వయసు, అది ఆ ఏజ్ ఫ్యాక్టర్ అది. ఓకేనా, అట్లా అప్పుడు మళ్ళీ నార్మల్ అఫెండర్ చూసినట్టు చూడరు, వాళ్ళ పద్ధతి వేరు ఉంటుంది. మనం జేజే యాక్ట్లో చదువుకుందాం, అది వాళ్ళది ట్రీట్మెంట్ వేరే ఉంటుంది. ఓకే, సో అది. సో ఇప్పుడు బిలో 7 years అంటే కంప్లీట్ ఇమ్యూనిటీ, 7 to 12 అనుకోండి మెచ్యూరిటీ మీద. ఆ యాక్ట్ ఏంటిది, దాని వల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏంటిది, ఆ విషయం అర్థం చేసుకునే మానసిక స్థితిలో వాళ్ళు ఉన్నారా. ఓకే, డస్ దే హ్యావ్ సఫిషియంట్ మెచ్యూరిటీ, అది మనకు తెలియాలి. 84 యాక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఆఫ్ అన్సౌండ్ మైండ్. అన్సౌండ్ మైండ్ మీన్స్ ఇలా మనం కాదు, అది ఆల్కహాలిక్ వేరు. అన్సౌండ్నెస్ అంటే మతిస్థిమితం లేదు, అంటే నాట్ ఇన్ అ ప్రాపర్ మెంటల్ హెల్త్, ప్రాపర్ మెంటల్ స్టేట్లో లేరు. ఓకే, ఇందులో ఈడియసీ లూనసీ అని 2 పదాలు వాడతాం. ఓకే, ఈడియట్, లూనాటిక్. ఈడియట్ అంటే బేసిక్గానే మన మతిస్థిమితం సరిగ్గా లేదు, అంటే దెర్ ఇస్ అ వాంట్ ఆఫ్ హ్యావింగ్ అ మెంటల్ మెచ్యూరిటీ, అంటే మెంటల్ హెల్త్ సరిగ్గా లేదు, మెంటల్ ఫిట్ కండిషన్లో లేదు, పిచ్చి పిచ్చిగా చేయడం, తిక్క తిక్క చేయడం, అంటే వాళ్ళకి తెలీదు. ఓకే, అది ఇమ్యూనిటీ కింద అవుతుంది. లూనాటిక్స్ అంటే వాళ్ళకి రెగ్యులర్గా దే విల్ బీ ఇన్ అ ప్రాపర్ స్టేట్ ఆఫ్ మెంటల్ ఫిట్నెస్, బట్ ఎట్ ద లూనాటిక్ ఇంటర్వెల్స్, అంటే యూజువలీ అమావాస్య పూర్ణిమ లూనటిక్ ఇంటర్వెల్స్ అంటే బేసిక్గా ఏమైందంటే ఫుల్ మూన్ డే రోజు లేదా నో మూన్ డే రోజు వాళ్ళు కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తారు. అనుకోకుండా కోపం రావడము, వింతగా మాట్లాడడము, ఏదో ట్రాన్స్ నుండి డెల్యూషనల్ యాక్ట్లో ఉండి మాట్లాడతారు, వాళ్ళని లూనటిక్స్ అంటారు. అంటే యూజువల్లీ దే విల్ బీ ఇన్ అ ప్రాపర్ స్టేట్, కానీ ఆ లూనటికల్ ఇంటర్వెల్స్లో డిఫరెంట్గా మాట్లాడుతుంటారు. ఇంతసేపు అంటే మన అపరిచితుడిలాగా ఇంతసేపు బాగానే ఉన్నాడు కానీ సడన్గా ఏంది ఇట్లుండని. అయితే లూనటిక్స్ అయితే లూనటిక్ ఇంటర్వెల్స్లో ఉన్నప్పుడు చేసిన దాన్ని మనం కన్సిడర్ చేయొద్దు, అది అఫెన్స్ కాదు, ఎందుకంటే ఆ టైంలో వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్లో ఉండదు. అన్సౌండ్నెస్ మైండ్ అంటే నార్మల్గా. ఓకే, నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ విచ్ ఈస్ డన్ బై ఎ పర్సన్ హూ ఎట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ బై రీజన్ ఆఫ్ అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్ incapable of knowing the nature of act or whether he is doing a wrong or contrary to law. అంటే ఆయన మతిస్థిమితం సరిగా లేదు కాబట్టి ఇలా చేస్తే ఆయన చనిపోతాడు కాబట్టి అప్పుడు అది ఇక్కడ మాట. కొందరు బేసిక్గానే ఇల్ పీపుల్ ఉంటారు, అంటే కొత్త మన భాషలు చెప్పాలి, తెలుగులో చెప్పాలంటే పిచ్చోళ్ళు, అంటే మతిస్థిమితం సరిగా లేదు. అప్పుడు వాళ్ళు ఏదో ఇట్లా ఆడుకుంటూ ఉంటారు, చెప్పలేము, ఇట్లా కొరికేస్తారు, ఆడడం వస్తే కొరికేస్తారు. అయ్యో కొరికేస్తున్నది, మనం ఇప్పుడు దాన్ని అజాల్ట్ కింద లేకపోతే రాయి తీసుకొని కొడతారు, ఏమైనా పక్కన ఏమైనా ఉంటే మీదికి ఇసిరేస్తారు. ఇప్పుడు అవన్నీ మనం హట్ కింద, గ్రీవియస్ హట్ కింద, అజాల్ట్ కింద అతన్ని వేస్తామంటే ఆయన ప్రాపర్ మెంటల్ స్టేట్ ఆఫ్ మైండ్లో లేడు కదా. అప్పుడు ఏం చేస్తున్నాం, అతనికి ఇమ్యూనిటీ ఇస్తున్నాం. అయితే మళ్ళీ మనకి ఇక్కడ ఇంకో డౌట్ వస్తుంది, ఇక్కడ లీగల్ ఇన్సానిటీ, దీనికి ఇంకో పదం అన్సౌండ్నెస్ ఆఫ్ మైండ్కి ఇన్సానిటీ, ఇన్సైన్ పర్సన్ అంటాం. ఇన్సానిటీ
సేన్ అంటేనేమో సేన్ పర్సన్ అంటేనేమో మతిస్థిమితం కరెక్ట్గా ఉంది మనలాగా నార్మల్ పర్సన్ అని. ఇన్సేన్ అంటే మీనింగ్ ఏంటిదంటే మెంటల్లీ వాళ్ళ సిచ్యువేషన్ కరెక్ట్గా లేదు అని అర్థం. ఇప్పుడు ఒక ఇన్సేన్ పర్సన్ ఉన్నారు. ఇవి 2 రకాలు. మెడికల్ ఇన్సానిటీ, లీగల్ ఇన్సానిటీ. మెడికల్ ఇన్సానిటీ, లీగల్ ఇన్సానిటీ. ఎగ్జాంపుల్ ఈ 2 ఏంటంటే లీగల్ ఇన్సానిటీ ఇందాక మనం చెప్పాం కదా, ఒక మతిస్థిమితం లేని అతను రాళ్ళతో విసరడము, పక్కన ఏమైనా వస్తువులు ఉంటే ఆ మనుషుల మీదకి ఇసిరి కొట్టడం చేసిండు. ఆయన మీద మన అజాల్ట్, క్రిమినల్ ఫోర్సు, గ్రీవియస్ హర్ట్ ఇవి పెట్టలేం. ఓకే. ఇంకొక అతను సైకో కిల్లర్, వాళ్ళు కూడా మెంటల్ స్టేట్ కరెక్ట్ కాదు, మరి వాళ్ళకి ఇమ్యూనిటీ ఇచ్చి వదిలేస్తున్నామా అంటే అది లీగల్ ఇన్సానిటీ కింద పడతలేదు. అక్కడ ఇంటెంట్ గట్టిగా ఉంటుంది, అటు చంపాలనే చంపుతాడు, ఆడు మెంటల్గా సిక్కే ఉన్నారు. ఇప్పుడు మీరు సైకో థ్రిల్లర్ మూవీస్ చూస్తారా, చూసుంటారు. అందులో వాళ్ళు ఏంటంటే వాళ్ళ మతిస్థిమిత కరెక్ట్ లేదు మనకి తెలుసు, ఎందుకంటే ప్రాపర్ మెంటల్ స్టేట్లో ఉన్న వాళ్ళు అఫెన్స్ చెయ్యరు. వాళ్ళకేముంటుంది, ఇంటెన్షన్ ఉంటుంది, వీళ్ళకి బాధ కలిపియాలి, నొప్పి కలిపియాలి, అది నేను చూడాలి, ఆ ఇంటెన్షన్ ఉంటుంది. కానీ అది మెంటల్ ఫిట్నెస్ కరెక్ట్గా ఉందా, లేదు. మెంటల్ ఫిట్నెస్ లేదు అని అతనికి ఎక్సెప్షన్ ఇస్తున్నామా, ఇయ్యట్లేము. ఆడ ఇంటెంట్ ఉంది కాబట్టి. అర్థమవుతుందా? అంటే మెడికల్ ఇన్సానిటీ ఉన్న వాళ్ళందరికీ మనం డిఫెన్స్లోకి తెస్తలేము, లీగల్ ఇన్సానిటీ చూస్తున్నాం. లీగల్ ఇన్సానిటీ అంటే అవే క్రిమినల్ ఇంటెన్షను, గుడ్ కేరు, అటెన్షన్, ఇవి లేవు. అందుకే మరి వాళ్ళని ఏం చేస్తాం, మరి పనిష్మెంట్ ఇస్తున్నాం అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ సెల్కి పంపుతున్నాం కదా, రిహాబిలిటేషన్కి మనం ట్రీట్మెంట్ సెల్కి, కరెక్షనల్ ఇన్స్టిట్యూట్స్కి పంపుతున్నాం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇప్పిస్తాం మనం. సరే వాళ్ళు నేరం చేసిరని చెప్పి అరెస్ట్ చేసి నార్మల్ ఖైదీలాగా చూస్తున్నాం, లేదు, కస్టడీలోకి తీసుకుంటున్నాము కానీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. అది డిసీజ్ అంటే ఆయన మెంటల్గా స్టెబుల్ లేడు కాబట్టి ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం. అట్లనే ఎక్సెప్షన్ ఇచ్చి వదిలేయలేం మనం. అర్థమైందా లాజిక్? సో ప్రతి మెడికల్ ఇన్సానిటీకి మనం ఎక్సెప్షన్ తేలేము. దానికి ఎగ్జాంపులే ఈ సైకో పీపుల్, లేకపోతే వీళ్ళు ఉంటారు కదా ఈ అఫెన్స్ చేసేవాళ్ళు. అర్థమైందా డిఫరెన్స్? సో మనకి డిఫెన్స్ దేనికి ఇచ్చినాం, లీగల్ ఇన్సానిటీకి ఇచ్చినాం. అర్థమైందా? డెఫినేషన్ అర్థమైంది కదా? ఓకే, అది. నెక్స్ట్, యాక్ట్ ఆఫ్ ఎ పర్సన్ ఇన్కేపబుల్ ఆఫ్ జడ్జ్మెంట్ బై రీజన్ ఆఫ్ ఇంటాక్సికేషన్ కాజ్డ్ అగేన్స్ట్ హిజ్ విల్. ఇది అండర్లైన్ చేయండి. కాజ్ అగేన్స్ట్ హిజ్ విల్ అంటే ఆయన కన్సెంట్ లేకుండా హీ హాస్ బీన్ ఇంటాక్సికేటెడ్. ఫ్రెండ్స్ అందరం కూర్చున్నాం, 31st పార్టీ అని చెప్పేసి వీఆర్ హ్యావింగ్ డ్రింక్స్. మన బడ్జెట్ తక్కువ కాబట్టి థమ్స్అప్ స్ప్రైట్తో అడ్జస్ట్ అయిపోయినాం. మేము మా లేడీస్కి మాజానో ఫ్రూటియో ఇచ్చేసారు. ఇందులో మనం ఏం చేసినాం అంటే మన గ్యాంగ్లో 2 రైవల్ ఎనిమీస్ ఉన్నారు. వీళ్ళు ఏం చేసిర్రు అంటే మన బల్లాలదేవి ఏం చేసిండంటే మన కట్టప్ప డ్రింక్లో అంటే ఆయన థమ్స్అపే అనుకుంటుండు, అందులో ఏమో కలిపేసిండు, తాగేసిండు. ఆ రేంజ్లో ఉన్నప్పుడు కావాలని ఏంటంటే ఆర్గ్యుమెంట్ ఇనిషియేట్ చేసిండు, కోపం లేచి కొట్టిండు, దెబ్బ తాకింది. ఓకే, ఇప్పుడు కట్టప్ అంటాడు, అరే నాకు తెలీదు, అంటే మనం తెలివిలో లేము, హోస్ట్లో లేము, అలా జరిగిపోయింది. ఇంటాక్సికేషన్, మరి నువ్వు తాగి గొడవ వేసినావు, తాగి కొట్టినావు, తాగి చంపినావు అంటే నేను కావాలని తాగినా, నాకు తెలియకుండా కలిపిరు కదా, అసలు అందులో అది ఉందని కూడా తెలీదు, మత్తు ఇచ్చేస్తారు. అండ్ దట్ ఇంటాక్సికేషన్. ఇప్పుడు డ్రగ్స్ ఇవి ఎక్కిస్తారు, ఆ మత్తులో వాళ్ళు దొంగతనం చేసిరు, అడ్డం వచ్చిన వాళ్ళని కొట్టినోడు చచ్చిపోయిండు. అది అంటే ఈ సెక్షన్ ఏమంటుందంటే ఇంటాక్సికేషన్లో అంటే అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంటాక్సికేట్ అంటే ఆల్కహాల్ కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఏదైనా నార్కోటిక్ సబ్స్టెన్స్ ఏదైనా అవ్వచ్చు, ఇంటాక్సికెంట్ అంటున్నాం. అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఇంటాక్సికెంట్ అండ్ ఇఫ్ యు ఆర్ కమిటింగ్ అన్ యాక్ట్ విచ్ హ్యాస్ రిజల్టెడ్ ఇంటూ అన్ అఫెన్స్, then you will have an immunity provided that intoxication is consumed without your intention. నాకు తెలియకుండా ఇచ్చేసిరు, మనకు తెలియకుండా కలిపిరు, అప్పుడు మనం చేసినాం, మనకు తెలియలే. ఓకే, నథింగ్ ఈజ్ అన్ అఫెన్స్ విచ్ ఇస్ డన్ బై ఎ పర్సన్ హూ ఎట్ ద టైమ్ ఆఫ్ డూయింగ్ ఇట్ బై రీజన్ ఆఫ్ ఇంటాక్సికేషన్ ఆర్ incapable of knowing the nature of the act that he is doing what is either wrong or contrary to the law. తాయినమతిలో ఒక మూవీలో బ్రహ్మానందం రాత్రి వాళ్ళ మమ్మీ డాడీని తాగేసేమో తిడతాడు, పొద్దున్న లేసేసేమో పూజ చేస్తాడు. ఆయనకు ఏది రాత్రి నేను అంత చేసిండా అంటారు. మళ్ళీ వాళ్ళకి తెలీదు, వాళ్ళు ఏం చేసిరో తెలియదు, వాళ్ళ కాన్సిక్వెన్సెస్ ఏందో తెలియదు, ఓ మాట అనేస్తారు. అంత మాట అంటే నేను అంత మాట అన్నాను, మళ్ళీ పొద్దున షాక్ అవుతారు వాళ్ళు. ఒక మూవీ ఉంటుంది బ్రహ్మానందం, పొద్దునే మంచిగా పూజ చేస్తాడు పేరెంట్స్కి, రాత్రి కొడతాడు.
అండర్ ద ఇంటాక్సికేషన్. కాకపోతే అది ఏంటిది విత్ హిస్ కన్సెంట్. ఆయన ఇష్టంగా తాగుతాడు అది. ఎవరు తెలియకుండా పోయిలే అది. సో ఇంటాక్సికేటెడ్ హిమ్ వాజ్ అడ్మినిస్టర్డ్ టు హిమ్ వితౌట్ హిస్ నాలెడ్జ్ ఆర్ అగేన్స్ట్ హిస్ విల్. ఓకే, ఇమ్యూనిటీ. నెక్స్ట్ 86. అఫెన్స్ రిక్వైరింగ్ ఎ పర్టిక్యులర్ ఇంటెంట్. ఇది అండర్లైన్ చేసుకోండి. ఏమంటున్నాం ఇక్కడ? ఏం కావాలంటున్నాం? పర్టిక్యులర్ ఇంటెంట్ అంటున్నాం. అఫెన్స్ రిక్వైరింగ్ ఎ పర్టిక్యులర్ ఇంటెంట్ ఆర్ నాలెడ్జ్ కమిటెడ్ బై వన్ హూ ఈజ్ ఇంటాక్సికేటెడ్. ఇదేంటిది? విల్ఫుల్ ఇంటాక్సికేషన్కి ఇది. మనంతకు మనమే తాగినాం, మనంతకు మనమే మందు తాగినాం. ఫస్ట్ సీన్లో మన ఫ్రెండ్ మన పెప్సీలో మందు కలిపిండు. ఇప్పుడు ఏంటంటే మనమే మందు తాగినాం. ఇప్పుడు ఇందులో మనం ఏం చేయాలంటే ఆ పర్టికులర్ ఇంటెంట్ యాబ్సెంట్ అని చెప్పుకోవాలి మనం. అంటే ఇంటాక్సికేషన్ అంటే మా అంతకు నేనే మందు తాగిన, కానీ తాగిన మత్తులో మాట తూలిన. నేను నిజంగా ఆ మాట అనాలని అనలే, ఆ మత్తులో తెలియక అనేసిన అంటారు చూడండి. అంటే ఇంటెన్షన్ లేదు నాకు. సరే అన్న, నేను నా అంతకు నేనే తాగిన, నా అంతకు నేనే ఆ మాట తూలిన, కానీ అనాలని అనలే. తెలియక మద్యం మత్తులో నా బ్రెయిన్ నా కంట్రోల్ లేక మాట అనేసిన అది. అంటే ఇందులో ఏంటంటే ఇదేమో ఇన్వాలంటరీ ఇంటాక్సికేషన్. ఇన్వాలంటరీ ఇంటాక్సికేషన్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ దేర్ ఈస్ అన్ అబ్సెన్స్ ఆఫ్ పర్టిక్యులర్ ఇంటెంట్ ఆర్ పర్టిక్యులర్ నాలెడ్జ్. కొట్టాలని కొట్టలేదా? తాగిన మైకంలో ఇట్లా కొట్టిన అంటే కావాలని కొట్టలే. అర్థమవుతుందా? సో వాలంటరీ ఇంటాక్సికేషన్ జరిగినప్పుడు ఇఫ్ దేర్ ఈజ్ ఏ absence of particular intent, then that will be will come under the exception. Voluntary toxic and you have done with the criminal intent, అప్పుడు అది అఫెన్స్. తాగుతాడు అంటే కొట్టాలన్నాడు, తాగిపోయి కొడతాడు. మన మూవీస్లో చూస్తామా, అంతసేపు కూర్చుంటారు, మంచిగా ఆర్గ్యూ చేస్తారు, రెచ్చగొట్టి మందు పోస్తుంటాడు, వీడు తాగుతుంటాడు. అదే కోపంలో వాడిని ఇప్పుడు వదలని అని చెప్పి కత్తి తీసుకొని పోయి పొడి చేసి వస్తాడు. ఇంటాక్సికేషన్ డిఫెన్స్ ఇస్తామా? నువ్వు చంపాలనే కత్తి తీసినావు, మధ్యలో కత్తి తీయాలి, నువ్వు ఉంది ఇంటెన్షన్ ఉంది, చంపాలనే తాగిపోయినావు. ఓకేనా? అది డిఫరెన్స్. అది ఇదైతే ఇంకా కంప్లీట్ ఆయనకు తెలియకుండా పోసిరు కాబట్టి కంప్లీట్ ఇమ్యూనిటీ. ఇందులో ఏంటంటే యూ హ్యావ్ టు ప్రూవ్ ఇంటాక్సికేషన్ అయ్యింది, నా అంతకు నేనే తాగిన, బట్ యూ హ్యావ్ టు ప్రూవ్ దట్ దేర్ ఈస్ అన్ అబ్సెన్స్ ఆఫ్ పర్టిక్యులర్ క్రిమినల్ ఇంటెంట్. కొట్టాలని లేదు, నాకు చంపాలని లేదు, తాగిన మత్తులో జరిగింది, ఇట్లా కొట్టి నా అతను అల్పాయుషేదో చచ్చిపోయాడు. అది నేను అనుకోలే, అట్లా కొట్టగానే చచ్చిపోతాడని అసలు అనుకోలే. అంటే ఇక్కడ ఇంటెన్షన్ లేదు, ఏదో ఇట్లా అన్న అయిపోయింది. చంపుతా కొడతా అని చెప్పేసి ఆ రేజ్తో తాగిపోతారు చూడండి, అప్పుడు అది అఫెన్స్ అవుతుంది. అప్పుడు మళ్ళీ ఇందులో డిఫెన్స్ తెచ్చుకోవద్దు, అక్కడ క్లియర్ కట్ ఇంటెంట్ ఉంది. నేను మొదట్లో చెప్పిన డిఫెన్స్ మొత్తంలో ఇంటెన్షన్, గుడ్ ఫేత్ అన్నిటికీ అది అప్లై చేయాలి. ఓకే, వాళ్ళకి ఇమ్యూనిటీ రాదు నాన్న. మనం అట్లా అన్నాం అనుకో, ఇంకా ప్రతి ఓడు క్రైమ్ చేసేటోళ్ళందరూ. అందుకే క్లియర్గా చెప్తున్నాడు, నథింగ్ ఇన్. ఇంకా చూడు, వేర్ అన్ యాక్ట్ డన్ ఈజ్ నాట్ అన్ అఫెన్స్ అన్లెస్ done with a particular knowledge or an intent. A person who does an act in the state of intoxication shall be liable to be dealt with as if he had the same knowledge as he would have had if he had not been intoxicated, unless the thing intoxicated were administered to him without his knowledge or against his will. అంటే ఏమంటున్నాడంటే, తాగకపోయి ఉంటే నీకు ఏదైతే క్రిమినల్ ఇంటెంట్ ఉంటుందో, ఇప్పుడు నువ్వు అన్నావు కదా ధైర్యంతో తెచ్చుకోవద్దామని, ఇప్పుడు మీ ఎగ్జాంపులే అనుకుందాం, అతను కొడదామనే పోయినా, డైరెక్ట్ వాళ్ళంటే భయం వేస్తుంది, తాగేసిపోయిండు, మనోడు ఏం చేసిండు, తాగిపోయిండు. అంటే ఇంటెన్షన్ ఉంది, తాగిపోయిండు అంతే. తాగిపోయినంత మాత్రం కొట్టినోడిని వదిలేయమని చెప్తలేదు లా. ఇంటెన్షన్ మీరు ఉంటే సరిపోతుంది. అయితే మనల్ని ఎగ్జామ్లో అడుగుతారు, వాలంటరీ ఇంటాక్సికేషన్ అయితేనేమో 86, ఇన్వాలంటరీ ఇంటాక్సికేషన్ అయితే 85, చైల్డ్ అండర్ 7 years 82, చైల్డ్ బిట్వీన్ 7 to 12 83, ఇన్సానిటీ 84. మరి ఆ ఇన్సానిటీలో కూడా మీ క్లారిటీ కోసం నేను చెప్పింది ఏంటంటే లీగల్ ఇన్సానిటీ. ఓకే, యాక్ట్ నాట్ ఇంటెండెడ్. నెక్స్ట్ 87, యాక్ట్ నాట్ ఇంటెండెడ్ అండ్ నాట్ నోన్ టు బి లైక్లీ టు కాజ్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్ డన్ బై కన్సెంట్. అండర్లైన్ చేసుకోండి. కన్సెంట్ అంటే ఏంటిది?
ఆ! ఆ ఎగ్జాంపుల్ నెక్స్ట్ దానికొస్తది. మనకున్నాయి ఇంకా 2, 3 ఉన్నాయి. వాటికి డాక్టర్ ఎగ్జాంపుల్, సర్జన్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మీరన్నది కూడా కరెక్టే. కన్సెంట్ అంటే ఏందంటే మనం అంగీకారం ఇస్తున్నాం. ఓకే. మనం మ్యాచ్‌కి పోయినాం. క్రికెట్ మనందరం ఫాన్స్. లేకపోతే మొన్న మెస్సీ వచ్చిండు గదా! మనందరం బీభత్సని ఫుట్‌బాల్ ఫాన్స్. క్లాస్ ఏమింటాం మేడం పదండి పోదాం టికెట్లు తెచ్చిర్రన్నాం. అందరం పోయినాం. కూర్చున్నాం. మనకు అదృష్టం చాలా బాగుంది. ఆడ ముందల రోజులోనే దొరికింది. మంచి క్లోజ్ మంచిగా మెస్సీని చూద్దాం అని చెప్పి పోయినాం. బాలేసిండు. బాలొచ్చి తాకింది తలకి. అయిపాయే. ఇప్పుడు మనం ఏమంటాము? ఆయన మీద ఇప్పుడు మెస్సీ మీద గాని, స్టేడియం అథారిటీస్ మీద గాని గ్రీవియస్ హర్ట్ కింద ఏస్తామా? ఆళ్ళంటారు వచ్చిందెవరు? టికెట్ పెట్టుకుందెవరు? ఆడ కూర్చుంటే దెబ్బ తాకుతదని తెలీదా? మనం వచ్చిందే ఫుట్‌బాల్ మ్యాచ్. ఆ బాల్ ఎగిరొచ్చంటే క్రికెట్ స్టేడియం ఏదైనా. అది వచ్చి తాకుతదని తెలుసు. ఆడ కూర్చున్నామంటే అర్థమేంటి? ఓకేనా? కొన్ని అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉంటాయి. పారాగ్లైడింగు, 'ఊపిరి' సినిమాలో నాగార్జునలాగా. ఓకే. ఆయన పారాగ్లైడింగ్ ఎళ్ళిండు. పడ్డాడు. ఇంజ్యూర్డ్ అయింది. లైఫ్ లాంగ్ బెడ్ మీద పడ్డాడు. ఆ పారాగ్లైడింగ్ అథారిటీస్ మీద ఏస్తాడా? ఆళ్ళు ముందే కన్సెంట్ ఫార్మ్ రాయించుకుంటారు. వాలంటరీ నాట్ ఫిట్ ఇంజూరియా. మన భాషలో వాలంటరీ నాట్ ఫిట్ ఇంజూరియా అంటే మీరు వాలంటరీగా కన్సెంట్ ఇచ్చి ఇంజ్యూరీ తెచ్చుకుంటే దానికి మా బాధ్యత గాదు. మీ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఏది పోయినా ఆళ్ళు మీతోని కన్సెంట్ ఫార్మ్ పెట్టుకుంటారు. స్కై డైవింగ్ గాని, స్కూబా డైవింగ్ గాని, పారాగ్లైడింగ్ గాని, పారాసైలింగ్ గాని పోతే ఆళ్ళతోని మీతోని ఓ సైన్ చేయమంటాడు. మనం మనీ కట్టినాక ఓ సైన్ చేయమంటావు. మనం ఆ ఎక్సైట్‌మెంట్‌లో సైన్ చేసి పోతాం. కానీ ఆడ రాస్తాడు. ఈ గేమ్ మధ్యల మీకేమైనా ఇంజ్యూరీ అయినా, డ్యామేజ్ అయినా మేము లీగల్‌గా లయబుల్ గాదు. మీరు విల్‌ఫుల్‌గా వచ్చిండ్రు. మనకు తెలుసు అంత పైన పోయినాం. అబోవ్ సీ లెవెల్ అంత పైన పోయినాం. పడితే కాలో చెయ్యో పోతది. పైకి పోతాం వైకుంఠ దర్శనం అని తెలుసు మనకి. అయినా పోయినాం. కన్సెంట్ ఇచ్చే పోయినాం గదా! ఇప్పుడు మళ్ళా వాళ్ళ మీద ఏస్తామా? అది. సో, మన ఈ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇవన్నీ గూడా దీని కిందకొస్తాయి. అంటే కన్సెంట్ నథింగ్ ఈజ్ విచ్ ఈస్ నాట్ ఇంటెండెడ్ టు కాజ్ డెత్. అంటే ఇక్కడ గేమ్స్ ఉద్దేశ్యము ఈజ్ నాట్ అంటే వాళ్ళ ఉద్దేశ్యం ఈజ్ నాట్ టు కాజ్ యువర్ డెత్ ఆర్ గ్రీవియస్ హర్ట్. విచ్ ఈస్ నాట్ నోన్ బై ద డూయర్ టు బి లైక్లీ టు కాజ్ ద డెత్ ఆర్ ద గ్రీవియస్ హర్ట్ ఈజ్ అన్ అఫెన్స్ బై రీజన్ ఆఫ్ ఎనీ హార్మ్ విచ్ ఇట్ మే కాజ్ or to be intended by the doer to cause to any person above 18 years. Minor consent is no consent. అది మనకు తెలుసుగా. మైనర్ ఇచ్చిన ఇవ్వకపోయినా ఒకటే. Who has given the consent whether expressed or implied to suffer that harm by reason of any harm which is known by the doer is likely to cause any such person who has consented to take the risk of that harm. ఆ రిస్క్ తీసుకుందానే పోయినా, కన్సెంట్ ఇచ్చే పోయినా, ఐ యామ్ ఏ మేజర్ అబోవ్ 18 ఇయర్స్ డబ్బులు కట్టే పోయినా, ఇష్టంతోని పోయినా, మధ్యలో డ్యామేజ్ జరిగింది. ఇంజ్యూర్ అయింది. ఇప్పుడు నేను ఆ అథారిటీస్‌ని లయబుల్ చేసేదానికి లేదు. ఓకేనా? ఆ! వాళ్ళ నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళ ఎక్విప్‌మెంట్ సరిగ్గా లేక జరిగిందని ప్రూవ్ అయిందనుకోండి. అప్పుడు అది పడతది. ఎందుకంటే ఆడ వాళ్ళు గుడ్ ఫెయిత్‌లో లేరుగా. డ్యూ కేర్ లేదు, అటెన్షన్ లేదు. డ్యూ కేర్ లేదని మనం ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఓకే. అంటే ఎక్విప్‌మెంటే సరిగ్గా లేదు. టైంకి పారాషూట్ ఓపెన్ గాలే. నేను కరెక్ట్ టైంకి ఓపెన్ చేషినా, ఓపెన్ గాలే. పడిపోయినా. మిస్టేక్ ఏమైంది ఈడ? వాళ్ళ మిస్టేక్ వల్ల. సో, అంటే వాళ్ళ దగ్గర మిస్టేక్ ఉండి జరుగుతేనేమో ఓకే. అందుకే గుడ్ ఫెయిత్ ఇంపార్టెంట్. మొత్తం జనరల్ ఎక్సెప్షన్‌లో మొత్తం గూడా మీరేం పెట్టుకోవాలి? గుడ్ ఫెయితే గుర్తుపెట్టుకోండి.